దళితుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్న దళిత సింహ గర్జన సభకు దిశానిర్దేశం చేసేందుకు 12వ తేదీన రాష్ట్ర దళిత నాయకులతో వేమగిరి బహిరంగ సభ వేదిక వద్ద సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ చెప్పారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి జగన్కు బాసటగా నిలిచిందని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. దళితులను అన్ని రకాలుగా వంచారని మండిపడ్డారు. అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ను గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితులను జగన్ ఏ విధంగా దాకా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సన్నాహక సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి దళిత నాయకులంతా రావాలని కోరారు. తెలంగాణకు చెందిన వైఎస్ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వదని హర్షకుమార్ సూచించారు. ఆ రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టతనిచ్చారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, ఎర్ర శ్రీరామకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్స్ విద్య గురించి మాట్లాడతారు. విద్య గురించి జగనన్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి దళితులకి విద్యా ప్రదాత జగన్మోహన్ రెడ్డి అండి. పీజీ విద్యార్థులు, నేను చదువుకున్నప్పటి నుంచి నేను స్కాలర్షిప్స్ మీదే చదువుకున్నాను. ఈ రోజున ఆ స్కాలర్షిప్స్ని రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఆయన ఎస్సీ విద్యార్థులతో పాటు అందరికీ ఇస్తే ఈయన మొత్తం అందరికీ కూడా తీసి పారేశాడు. వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాకు ఆత్మగౌరవం కావాలి. రేపు ఆ సభ మా ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఆ సభలో మేము ఏం మాట్లాడాలి, ఆ సభలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆ సభని ఏ రకంగా మేము ఫోకస్ చేయాలి, దళిత వర్గాలన్నిటికీ మేము ఏమి దిక్సూచి చేయాలన్నది రేపు అంటే 12వ తారీఖు రేపు ఏదైతే మేము బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నామో అక్కడ ఈ దళిత నాయకుల రాష్ట్ర నాయకుల సమావేశం ఏర్పాటు చేసాం 3 గంటలకి. రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులందరినీ కూడా అందరికీ నేను పిలిచాను. కబుర్లు అందని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా తెలుసుకుని తప్పకుండా రండి. మన జాతికి దిశానిర్దేశం చేద్దాం.